మంచి విషయం. పుల్లారావు గారు, జిఎస్టీ 2.0 గేమ్ చేంజర్ అవుతుందా ఇండియన్ ఎకానమీకి? అదే నేను మెయిన్ క్వశ్చన్ ఏంటంటే అలేఖ్య గారు మాట్లాడుతూ విన్నాను, బాగానే ఉన్నది. ఎన్ని గుడ్స్ మీద తగ్గిస్తున్నారు? 15, 20, 30, 40? అలేఖ్య గారు అంటే 28% స్లాబ్ మోస్ట్లీ తగ్గించారు కదా. 28% స్లాబ్ లో ఉన్నవి మోస్ట్లీ తీసుకొచ్చి 18% లో పెట్టారండి. అయితే ఈ క్లాసిఫికేషన్ మీద క్వశ్చన్స్ అన్నవి ఎప్పటి నుంచో డిబేట్ లోనే ఉన్నాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఎడ్యుకేషన్ ఉంది, ఎడ్యుకేషన్ ని తీసుకెళ్లి హై స్లాబ్ లో పెట్టారు. అది కాదు, ఇప్పుడు వాళ్ళు ఎన్యూమరేట్ చేయలేదు కదా, చేశారు అన్ని ఐటమ్స్ అన్ని చేసేసారండి. మొత్తం ఎంటైర్ లిస్ట్ 88 పేజీల లిస్ట్. అదే ఇప్పుడు నాకు కనపడిన అక్కడక్కడ ఏదో చెప్పారు, ఆ లిస్ట్ ఎగ్జాస్టివ్ లిస్ట్ చూడాలి. కానీ నాకు ఒక స్ట్రాంగ్ అబ్జెక్షన్ ఏంటంటే, ఇవాళ ఫైనాన్స్ మినిస్టర్ గారు అలేఖ్య గారు చెప్పినట్టుగా ఈ డబ్బు కన్జ్యూమర్ కన్సంప్షన్ పెంచుతుంది. మరి ఇది 10 సంవత్సరాల నుంచి ఎందుకు చేయలేదు? 5 సంవత్సరాల నుంచి ఎందుకు చేయలేదు? నేను చెప్పేది ఏంటంటే, ఇదే మంత్రం. ఈవేళ కన్సంప్షన్ పెంచితే అందరికి తెలుసు. ఎకనామిక్స్ బిఏ చదివితే చాలు, బిఏ కూడా కాదు, బిఏ ఫస్ట్ ఇయర్ చాలు. కన్సంప్షన్ పెరిగితే పీపుల్ హ్యాపీగా ఉంటారు, ట్యాక్సెస్ దాని మీద ఎక్కువ వస్తాయి. ఒక ఐస్ క్రీమ్ తినేవాడు 3 ఐస్ క్రీమ్స్ తింటాడు. ఇవన్నీ ఉన్నాయి, అందరికి తెలిసిన సైన్స్. ఇది కొత్త సైన్స్ కాదు. కానీ ఇది ఎందుకు చేయలేదు ఇది 5 సంవత్సరాలు? అవి ఎంత విశేషంగా పాపం చెప్తున్నారంటే రాకెట్ సైన్స్ లాగే చెప్తున్నారు. ఇది రాకెట్, ఇలాన్ మస్క్ రాకెట్ స్టార్, రాకెట్ ఎలా వెళ్తుంది మీరు నేను చెప్పుకున్నట్టుగా చెప్పుకుంటున్నాను. నాకు పెద్ద డౌట్ ఏంటంటే, మొన్న 1,00,000 కోట్లు తగ్గించేస్తావు ఏదో అన్నారు కదా ఇన్కమ్ ట్యాక్స్. డబ్బు ఉన్నదా మర్చిపోయారు, ఆల్రెడీ మర్చిపోయి ఉంటారు బడ్జెట్ తర్వాత. అదేమన్నా ఇంపాక్ట్ వచ్చిందంటే రాలేదు. ఎందుకంటే ఆఖరికి 5,000 కోట్లు 10,000 కోట్లు బెనిఫిట్ వచ్చిందంటే ఎవరో ఒకళ్ళు వీళ్ళకి. సో ఇది ఎంతవరకు డీప్గా వెళ్తుంది నాకు ఆ కాన్ఫిడెన్స్ లేదు. చాలా డీప్గా వెళ్ళాలి. ఇండియన్ ఎకానమీని మనం చెప్పినట్టుగా సేవింగ్స్ పడిపోయింది. ఆ సేవింగ్స్ రేట్ మళ్ళీ పెంచాలి, సేవింగ్స్ పెరగాలి, కన్జంప్షన్ పెరగాలి. ఇండియన్ ఎకానమీ అడ్వాంటేజ్ తీసుకోవాలి. ఆయిల్ ప్రైస్ తగ్గిపోయింది కదా ప్రపంచవ్యాప్తంగా. ఈ 14-11 సంవత్సరాలు ఏం బెనిఫిట్ రాలేదు. ఇవన్నీ ఉన్నాయి. మరి ఎంత చేస్తారో నాకు ఇది ట్రెండా, డైరెక్షనా, సంతోషం. కానీ దీనివల్ల ఎకానమీ మారిపోతుందంటే నాకు ఆ బిలీఫ్ లేదు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వాళ్ళు పెట్టే 3 లక్షలు ఎంతో ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద కొద్దిగా తగ్గించాలి. అగ్రికల్చర్కి ఏమి ఇచ్చానంటున్నారు చెప్పండి? లిస్ట్ ఎగ్జాస్టివ్ లిస్ట్ నేను చూడలేదని కనుక చెప్తున్నా. ఏమిస్తున్నారు? దేనికో దానికి తగ్గించామంటున్నారు. కొద్దిగా ఇది ఇంపాక్ట్ అంత ఉండదు అనుకుంటున్నా. మ్యాసివ్గా చేసేయాలి. మన్మోహన్ సింగ్ 91లో చేసినట్టుగా ఆ ఇంపోర్ట్ డ్యూటీస్ చేయటం రిస్క్ తీసుకున్నాం, పెద్ద రిస్క్ తీసుకున్నది ఆ రోజు మన్మోహన్ సింగ్. ఫెయిల్ అయిపోతుందా? మునిగిపోదురు. ఫెయిల్ అవ్వలేదు. సో నాకంత ఎంతూజియాజం లేదు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు హై స్కూల్కో గ్రేడ్ స్కూల్కి వెళ్ళి పెన్సిల్కి రబ్బర్ ఉంటే దాని మీద 5%లో ఎరేజర్ పెట్టారు. అది ఇంపాక్ట్ కొద్దిగా వస్తుంది. కానీ ప్రజలకు కాన్ఫిడెన్స్ రావాలి. ఏం కాన్ఫిడెన్స్ అంటే, మీకు నెలకి 50,000 రూపాయలు ఇన్కమ్, ట్యాక్సెస్ దాని మీద 2,000, 3,000 తగ్గింది చెప్పగలరా? 4,000 తగ్గింది, 5,000 తగ్గింది. నేను కట్టే అంతా మీ ఆదాయం అంతా ట్యాక్స్ కొనుక్కుంటున్నారు కదా. సేవింగ్స్ ఎంత ఉంటుంది? 40,000-50,000 వ్యక్తికి. ప్రతి ఐటమ్ మీద జిఎస్టీ ఉన్నది. ప్రతి ఐటమ్ మీద లేకపోతే కొద్దిగా ఇన్కమ్ ట్యాక్స్ కట్టుకుంటాడు. ఇలాగా ఇది మ్యాసివ్ చేంజ్ కావాలి. మ్యాసివ్ చేంజ్ నాకంత కనపట్లేదు. కానీ డైరెక్షన్ బాగున్నది. అది అంతా చేదుగా ఉన్నదని చెప్పకూడదు కాబట్టి డైరెక్షన్. ప్రధానమంత్రి గారు అన్న మాట ఆగస్ట్ 15 ఆయన గుర్తించారు. అదే కాకుండా ఇంకా ఎలా గుర్తించారు? ప్రిన్సిపల్ సెక్రటరీ ఎకనామిక్స్ అని ఒక వ్యక్తిని పెట్టారు 3 నెలలు బట్టి. ఆ వ్యక్తి ఎవరు? 6 సంవత్సరాలు మన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ చేసిన శక్తిదాస్ సిన్హా తీసుకొచ్చి పెట్టారు. ఎకానమీ గోతులోకి వెళ్ళిపోయింది, బయటికి తేవాలని. మినిస్టర్ మారిస్తే అల్లరైపోతుందని ఆయన రన్ చేస్తున్నాడు. కొద్దిగా రిలీఫ్ కనపడి కానీ చాలా దూరం వెళ్ళాలి.
దీనివల్ల ఎకానమీ ఛాలెంజ్ తీసుకోగలదా, టారిఫ్ వార్ది అది అంటే నాకు హోప్ చేద్దాం అందరం. నెగిటివ్గా ఎందుకు ఉండాలి, హోప్ చేద్దాం, కానీ సరిపడి మ్యాసివ్గా తగ్గించాలి పెట్రోల్ మీద. ఇది తగ్గించాలి. ఇప్పుడు ఎవరైనా మనం కూడా మనం ఈ డిబేట్లో మీరున్నారు, కొంతమంది ఉన్నారు మన మిత్రులు, ఇది సేవింగ్స్ పెంచాలి, మ్యాసివ్గా జనానికి కాన్ఫిడెన్స్ కావాలి. నేనేది బయట ఖర్చు పెట్టుకోవచ్చు, పొదుపు చేయకూడదు, ఈ డబ్బు బ్యాంకులో దాచుకోకూడదు. ఈ 10,000 5,000 నేను సేవ్ చేసుకున్నాను, నా 50,000 మీద ఆదాయం మీద ట్యాక్సెస్ తగ్గినాయి అని రావాలి. అదేం కనపడట్లేదే. చెప్పాలంటే ఆశ్చర్యం. ఎవరైనా ఒక 5,000 రూపాయలు 10,000 రూపాయలు ఎంత 10,000 ఏదో లెక్క ఉన్నది, 5-6 లక్షల కంటే ఎక్కువ బయటికి పంపిస్తే ట్యాక్స్ ఉన్నది, దాని మీద 10% 20% ట్యాక్స్. అందుకనే అమెరికా ట్యాక్స్ వేస్తున్నా మన మీద. నువ్వు అక్కడి నుంచి ఇండియాకి డబ్బు పంపిస్తే మేము ట్యాక్స్ వేస్తామంటున్నారు. ఇవన్నీ చాలా ఇన్బిల్ట్ అయిపోయింది, స్ట్రక్చర్ అయిపోయింది. ఈ అలవాటును తగ్గించగలరా నరేంద్ర మోడీ గారు? సేమ్ డ్రైవర్స్ ఉన్నారు ఎకానమీ డ్రైవ్ చేసేవాళ్ళు, చదవట్లేదు, చాలా గొప్పవాళ్ళు. కానీ సరిపడుతుందా? మ్యాక్సిమం రిఫార్మ్ తీసుకురావాలి, మ్యాక్సిమం రిఫార్మ్ ఆలోచించాలి. ఎలా చేయాలి? ఒక ఫైనాన్స్ మినిస్టరు లేకపోతే డిఫెన్స్ మినిస్టరు ఎవరైనా మంచి అంత హిస్టరీ తెలియాలి, ఎకనామిక్ హిస్టరీ తెలియాలి, ఏ బటన్ నొక్కితే ఎలా తిరుగుతుందో తెలియాలి. ఆ క్రైసిస్లో ఉన్నాం. వ్యవసాయం తగ్గిపోతుంది, అన్ఎంప్లాయ్మెంట్ ఎంతమందికి ఆశ్చర్యం వేస్తుంది, ఎంతమందికి ఉద్యోగాలు లేవు, టెక్నికల్ ఎడ్యుకేషన్ వచ్చిన వాళ్ళకి. సో ఇవి సరిపోవంటారా ఇప్పుడు చేసిన? అస్సలు సరిపోవు. ఇంకా చెప్పాలంటే ఇది సరిపోవు. టేక్ ఆఫ్ చేయాలంటే ప్లేన్కి ఒక స్పీడ్ రావాలి, ఒక యాటమ్ బాంబ్ పేలాలంటే క్రిటికల్ మాస్ రావాలి. ఓకే, ఇది మరి నాకు కల్పట్లేదు. ఇది ఇప్పుడు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ గా చూడొచ్చు కదండి. ట్రంప్ టారిఫ్స్ నేపథ్యంలో వచ్చిన నిర్ణయమా లేకపోతే ముందే ప్లాన్ చేశారంటారా? ఏమనిపిస్తుంది? ప్లాన్ అంటే నేను చెప్పాను కదా ఇందాక, ప్రిన్సిపల్ సెక్రటరీ టు ప్రైమ్ మినిస్టర్ ఎకనామిక్స్ మన చరిత్రలో ఎప్పుడు లేరు, అపాయింట్ చేశారు. చరిత్రలో లేదు, భారత చరిత్ర. ఆయన అపాయింట్ చేశారు. చరిత్రలో చాలా ఉండవు సార్. మొదటిగా ఇప్పుడు డిస్ఇన్వెస్ట్మెంట్ మినిస్ట్రీ వాజ్పేయి గారు స్టార్ట్ చేశారు, అంతకుముందు చరిత్రలో లేదు కదా. ఎన్విరాన్మెంటల్ మినిస్ట్రీ వాజ్పేయి గారు స్టార్ట్ చేశారు, అంతకుముందు చరిత్రలో లేదు కదా. ఏది మొదట స్టార్ట్ అయినా నీతి ఆయోగ్ చరిత్రలో లేదు కదా. అది కాదు. సో ఎవ్రీథింగ్ విల్ స్టార్ట్ ఫ్రమ్ ద ఫస్ట్. వాజ్పేయి గారు స్టార్ట్ చేశారు, బీజేపీ స్టార్ట్ చేశారు, కాంగ్రెస్ స్టార్ట్ చేశారు, నెహ్రూ గారు పాస్ చేశారు. అది కాదు కదా డిబేట్ ఇక్కడ. ఎవరు స్టార్ట్ చేసినా స్టార్టింగ్ కన్నా ముందే ఉండదు కదా, చరిత్రలో ఉండదు అది. స్టార్ట్ చేయడానికి నేనేమన్నా ఎకానమీస్ మిగతా ఎకానమీస్ ఎలాగ వెళ్ళిపోతున్నాయి ప్రపంచం అంతా. మనకి ఎంత అద్భుతమైన అవకాశం వచ్చింది. ఆయిల్ ప్రైస్ 11 సంవత్సరాలు బట్టి తగ్గిపోయింది. అది అడ్వాంటేజ్ వచ్చిందా? నాకు కనపడలేదు, మీకు కనపడవచ్చు. ప్రపంచంలో ఉన్న అనేక దేశాల నుంచి యూనివర్సిటీ స్టూడెంట్స్ వచ్చి ఈ రోజు ఇండియన్ జిఎస్టీ ఇంప్లిమెంటేషన్ స్టడీ చేస్తున్నాయి. ఇంత తక్కువ సమయంలో జిఎస్టీ స్టెబిలైజ్ చేయడం ఏ దేశం వల్ల కాలేదు ప్రపంచంలో. యూ కెన్ స్టడీ దట్. ఎక్కువ మాట కూడా చెప్తా. ఏ దేశంలో అయినా ఫైనాన్స్ మినిస్టర్ ఇంత ట్యాక్సెస్ కలెక్ట్ చేశాం, నెలకి ఇంత పెరిగిందని ఎవరైనా చెప్తాం విన్నారా? నేను వెళ్ళాను. ఇవాళ డొనాల్డ్ ట్రంప్ ఏమంటున్నాడు? ట్యాక్సెస్ తీసేస్తానంటున్నాడు, మొత్తం ఇన్కమ్ ట్యాక్స్ తీసేస్తానంటున్నాడు, టారిఫ్స్ తో కలుతా అంటున్నాడు. ఇది ఒక ఇంత లక్షల. చిదంబరం కూడా అలాగే అనేవాడు, అతుకుతే పోయారు. మీకు గ్యాప్ ఉండి ఉంటారు భారత్ గారు. చిదంబరం గారు మాటికి ఇంత పన్నులు కలెక్ట్ చేశాం, కార్పొరేట్ స్టాక్ మార్కెట్ పైకి వెళ్తుంది ఇవన్నీ అనేవారు. పడిపోయినప్పుడు మళ్ళీ ఎవరు బయట మాట్లాడతాం. అది కాదు మనం చెప్పేది. ఇది ఇనఫ్, ఇది నాట్ ఇనఫ్. హై హోప్స్. ఈ ట్రెండ్ బాగున్నదంట, ట్రెండ్ బాగున్నది. కొద్దిగా ఈ ట్యాక్సెస్ తగ్గిస్తే బాగుంటుంది అని అనిపిస్తుంది. ఎందుకంటే ఇది ఇంకో సొల్యూషన్ లేదు. డిమానిటైజేషన్ తర్వాత 2016 నవంబర్ 8 తర్వాత ఇంకో ఎకానమీ అయితే కూలిపోయి వెళ్ళిపోతుంది. ఆయిల్ ప్రైస్ తక్కువగా ఉన్నది. ఆయిల్ ప్రైస్ తక్కువగా ఉన్నంత కాలం టారిఫ్స్ మనల్ని ఏం చేయు, ఎవరు ఏం చేయరు. హ్యాపీగా భారతదేశానికి ఇలా వెళ్ళిపోతాం. అందువల్ల నేను నెగిటివ్ గా చెప్పాలని కాదు. వాజ్పేయి గారు, ఐ నో వాజ్పేయి గారు, భారత్ నోస్ దాట్, ఎవ్రీబడి నోస్ దాట్. వాళ్ళు పొగడటం కాదు, వాళ్ళు తక్కువ చేయటం కాదు. వాళ్ళకి ఈవేళ మన అవసరం ఏంటి? ఎంతమంది నేను ఆశ్చర్యపోతున్నా. ఎంతో మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉద్యోగాలు లేవు.
ఆ పిల్లలందరూ అప్పుడప్పుడు నాకు వాళ్ళ తల్లిగా చెప్తా ఉంటే ఐ కెనాట్ బిలీవ్ ఇట్. ఇంతమంది ఇంత అన్ఎంప్లాయ్మెంట్ ఉన్నదా? నాకు మనం ఏదో ఆ తిండి ఇస్తున్నాం కాబట్టి రెవల్యూషన్ బయలుదేరలేదు. 20 కోట్ల మందికి ఒకసారి గ్యారంటీ లంచ్ ఉన్నది కాబట్టి